నాగేశ్వర్ గారు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నుంచే మీరు చాలా వీడియోలు విశ్లేషణలు చేశారు, చాలా అద్భుతంగా కూడా విశ్లేషణ అందించారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు దాదాపు బీజేపీ ఖాతాలో పడ్డాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి? అంటే మొదటిది హిందుత్వ పాలిటిక్స్ కు కాలం చెల్లింది అని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ బలం 240కి పడిపోయాక రకరకాల వార్తలు వచ్చే మోడీ మ్యాజిక్ అయిపోయింది, బీజేపీ ఇక లేవదు అని. కానీ బీజేపీ మళ్ళీ పుంజుకోవడమే కాకుండా బెంగాల్, అస్సాంలో క్లియర్గా హిందుత్వ పాలిటిక్సే నెగ్గాయి. అంటే స్పష్టంగా హిందూ కన్సాలిడేషన్ అనేది బీజేపీకి ఉపయోగపడింది. రెండవది బీజేపీ ఎమర్జెన్స్ వరకు ఒక ఎత్తు, బీజేపీ ఎమర్జెన్స్ తర్వాత ఇంకో ఎత్తు. సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కొరకు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపాయి, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. సో దాన్ని మనం బెంగాల్లో చూసాం, మీకు అస్సాంలో చూసాం. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అస్సాంలో కాంగ్రెస్ చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. అంటే ఇంకెంతకాలము సెక్యులరిజం పేరిట మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ నడవవు అనేది తేలిపోయింది. రెండవది. మూడవది, ఇప్పటి వరకు భారతదేశంలో రాజకీయాలను చూస్తే బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కోలేదు, కానీ రీజనల్ లీడర్స్, రీజనల్ సత్రప్స్ అంటారు, వీళ్ళు మోడీ రథచక్రాలకు అడ్డు తగలగలరు విజయవంతంగా అనుకున్నారు. సో ఆ మిత్ కూడా పోయింది. బీజేపీ ముందు అధిక జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే కాదు, ఈవెన్ రీజనల్ పార్టీస్ కూడా నిలబడలేవు అనేది చాలా క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఇందుకు ఉదాహరణ. నాలుగవది ఏంటంటే చరిత్రలో చాలా అరుదుగా అవకాశాలు వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మీకు పార్కిన్సన్ పాలిటిక్స్ అంటాం, పార్కిన్సన్ డిసీజ్ అని ఉంటుంది. సో రాజకీయాల్లో పార్కిన్సన్ డిసీజ్ పనికిరాదు. సో రాజకీయాల్లో చాలా వేగంగా, అలర్ట్గా, ప్రాంప్ట్గా ఉండాలి. తమిళనాడు ఒక ఎగ్జాంపుల్. కాంగ్రెస్కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, విజయ్తో కలిస్తే ఇవాళ 2/3 మెజారిటీ వచ్చేది, సౌత్ ఇండియా క్లీన్ స్వీప్ అయ్యేవారు. కానీ పోగొట్టుకున్నారు, ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ అడిగింది, జాతీయ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. సో దెబ్బతిన్నారు. ఈవెన్ లెఫ్ట్ పార్టీస్ కూడా ఆపర్చునిటీ ఉండే, డిఎంకేను వదులుకుంటే మీకు విజయ్తో కలిసి ఉంటే ఇలా 2 రకాల లాభం. కాంగ్రెస్ లెఫ్ట్ బలపడేది, విజయ్ని మీకు ఎన్డీఏ నుంచి దూరం పెట్టగలిగేవారు. సో ఆ ఆపర్చునిటీని కూడా కోల్పోయారు. ఇది నాలుగవది. ఐదవది ఏంటంటే రిప్రెషన్తో ప్రతిపక్షాలను లేకుండా చేస్తామనే విర్రవీగే రాజకీయాలు నడవవు. మీకు అపోజిషన్ పార్టీని లేకుండా చేయొచ్చు, అపోజిషన్ స్పేస్ లేకుండా చేయలేము. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ను, టీడీపీని, సిపిఐని లేకుండా చేస్తే తమ తిరుగుండదు అనుకున్నాడు. కానీ బీజేపీ రూపంలో బలమైన ప్రత్యామ్నాయం వచ్చి ఆ తర్వాత అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారి కేసీఆర్ ఓటమికి కారణమైంది. మమతా బెనర్జీ కూడా అలాగే భయంకరమైన రిప్రెషను, ఎవరిని అపోజిషన్ స్పేస్ లేకుండా, లెఫ్ట్ లేకుండా, కాంగ్రెస్ లేకుండా చేసింది. బీజేపీ రూపంలో బలమైన అపోజిషన్ వచ్చింది. అందువల్ల తనకు అధికారం ఉన్నది కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ. ఆరవది రీజనలిజం. మీకు భారతదేశంలో భాషాపరమైన లేదు ప్రాంతపరమైన వాదాలు చాలా బలమైనవి. ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ డైవర్సిటీ. నిజమే, మన వైవిధ్యభరితమైన మన దేశ వారసత్వ సంపద మనకు తెలుసు. కానీ దాన్ని టూ ఎక్స్ట్రీమ్కు లాగితే ప్రజలు అంగీకరించరు అని. అందువల్ల భారతదేశంలో రీజనల్ ఐడెంటిటీ ఉంటుంది, నేషనలిస్ట్ ఐడెంటిటీ ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయకపోతే దెబ్బతింటారండి. ఇప్పుడు బెంగాల్లో మీకు మమతా బెనర్జీ బెంగాలీ ఐడెంటిటీతో గెలవాలనుకున్నది, కానీ సాధ్యం కాలే. మీకు బీజేపీ బెంగాలీ నేషనలిజం, బెంగాలీ ఐడెంటిటీని నేషనలిస్ట్ ఐడెంటిటీని కలిపే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. తమిళనాడులో డిఎంకే యాంటీ హిందీ అనే దాన్ని ఇంకో ఎక్స్ట్రీమ్కు పట్టుకెళ్లారు, దాంతో మీకు పూర్తిగా దెబ్బతిన్నారు. ఏడవది, ఇండియా ఇస్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ. రిలీజియన్తో పెట్టుకుంటే చాలా ప్రమాదకరం ఉంటుంది. అందుకే మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి. సెక్యులరిజం పేరిట రిలీజియస్ సెంటిమెంట్ను హర్ట్ చేస్తే ప్రజలు అంగీకరించరు.
తమిళనాడులో సనాతన ధర్మంపై డిఎంకే చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టం చూశాం. శబరిమల అంశం పైన సిపిఎం తీసుకున్న సైద్ధాంతిక ప్రిన్సిపల్డ్ పొజిషన్ కూడా పార్టీకి నష్టం చేసింది. ఎందుకంటే భారత ప్రజలు డీప్లీ రిలీజియస్ అనటానికి. 8వది వెల్ఫేర్ పాలిటిక్స్కి లిమిటేషన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు బెంగాల్ చూడండి, మీకు లక్ష్మీ బండార్ అని చెప్పి ప్రతి ఒక్కరి అకౌంట్లో 1500 వేసింది. 2.5 crore పీపుల్కి వేసింది. తన మమతా బెనర్జీ ఏమనుకున్నది, గెలిచిపోతా అనుకున్నది. జగన్ అదే అనుకున్నాడు కదా, నాకు తిరుగుండదు, నేను బటన్ నొక్కిన అనుకున్నాడు. కానీ ఏమైంది, బీజేపీ వచ్చి డబ్బులు ఇస్తా అన్నది, 1500 కాదు 3000 ఇస్తా అన్నది. దాంతో ప్రజలు వెల్ఫేరిజాన్ని ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ వైపు వెళ్ళారు. అందువల్ల ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు అనటానికి ఇది. 9వది భారతదేశంలో ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ పైన ప్రజలకు ఏదో విశ్వాసం ఉండి ఓట్లేస్తలేరు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక ఓట్లేస్తున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో ఓట్లేస్తున్నారు. మీకు నేపాల్లో చూసి మనం అనుకున్న జెన్జీ విప్లవం ఇండియాలో కలవది. అక్కడ నేపాల్లో నేపాలీ కాంగ్రెస్లు, నేపాలీ కమ్యూనిస్టులు ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ అలా లేదు అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రజలకు అవకాశం ఇస్తే, ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయం వస్తే ప్రజలు ఏ రకంగా తీర్పు చెప్తారనడానికి విజయ్ సునామీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. విజయ్ సునామీ అని. 10వది ఇండియా కూటమి అనేది వర్సెస్ ఎన్డీఏ. ఈ 2 కూటముల్లో క్లియర్గా మనకు కనబడుతోంది ఎన్డీఏ ఇప్పటికీ కూడా బలమైన కూటమి. ఇండియా కూటమిలో ఉన్న సెల్ఫ్ కాంట్రడిక్షన్, అంటే రాష్ట్రాలలో పోటీ పడి దేశములో కలవడం, ఇది అనివార్యం యాక్చువల్గా ఇండియా కూటమికి. కానీ దాన్ని ప్రజలను కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయితే పరిణామాలు ప్రశ్నార్థకంగా ఉంటాయని దానికి ఉదాహరణ. ఇవి ప్రధానంగా 10 ట్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా చూస్తే.